యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. ఈ ప్రకారం ఇశ్రాయేలీయులందరూ తమ వంశములు చెప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలీయుల గ్రంథమందు వ్రాయబడిను. యూదావారు చేసిన ద్రోహమునకై వారు బాబేలునకు చెరగొని పోబడిరి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య ధ్యానం మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 9వ అధ్యాయం ఆరంభంలో మనం చూసినట్లయితే 2వ వచనంలో 1వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క వంశకర్తల యొక్క వివరాలు ఇక్కడ మనకు రాయబడి ఉన్నాయన్నమాట. యూదావారు చేసినటువంటి ద్రోహానికే వారు బబులోనుకు చెరగొనిపోబడ్డారు. ఎవరు త్రవ్విన గోతిలో వాళ్ళే పడుతుంటుంటారు కదా, అందుకని యూదావారు చేసినటువంటి ద్రోహానికే వారు బబులోనుకు చెరగొనిపోబడ్డారు. ఈ యొక్క వంశావళి వివరాలు మరి భద్రం చేయబడి ఉన్నవి. అంటే అది దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అంతా గమనించాలి. ఇక్కడ 2వ వచనం చూసినట్లయితే తమ స్వాస్థ్యములైనటువంటి పట్టణములలో మునుపు కాపురం ఉన్న వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నితీనీయులను. ప్రియులారా, శత్రువుల నోళ్ళు ముయించడానికి ఇక్కడ మెస్సయ్య రాజ్య హక్కును గూర్చి ప్రశ్నించేటువంటి వారికి సవాలుగా ఈ యొక్క వంశావళి వివరాలు ఎంతగానో ఉపకరించాయన్నమాట. ఇదంతా కూడా దేవుని భవిష్య జ్ఞానమును బట్టి జరిగిందని చెప్పి మనం గ్రహించాలి. ఆదాము నుండి మరి యేసుక్రీస్తు ప్రభువారి వరకు కూడా ఈ యొక్క వంశరేఖ ఎలా పొడిగించబడిందో మనం చూడొచ్చు. మొదటి ఆదాము అని చెప్పి మనం ఆదాముని అంటాం, కడపటి ఆదాము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని అంటారు. కాబట్టి మొదటి ఆదాము నుండి కడపటి ఆదాము వరకు, యేసుక్రీస్తు ప్రభువారి వరకు ఈ యొక్క వంశరేఖ అనేటువంటిది ప్రస్తారం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నశించినటువంటి ఆదాము సంతానమును మరి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రక్షించాడు. వింటున్నారు కదా, జాగ్రత్తగా వినండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఉచితమైనటువంటి కృపచేత నిన్ను నన్ను మనందరిని కూడా నీతిమంతులుగా తీర్చున్నాడు. మొదటి ఆదాము సంతానమైనటువంటి ప్రతి వారిని దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్షించాడు. ఆదాము పాత సృష్టికి మొదటివాడు, నూతన సృష్టికి మూలం కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇది గమనించాలి ప్రతి వారు కూడాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొదటి అనగా పాత సృష్టికి మొదటివాడు ఎవరంటే ఆదాము. ఈ నూతన సృష్టికి మూలం కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు నందే నూతన సృష్టి. గమనించాలి. ఆయన అందే మరి ఇక్కడ సమృద్ధి అయినటువంటి జీవం ఉందని చెప్పి ప్రతి వారు కూడా గమనించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయుల యొక్క మరి స్వాస్థ్య పట్టణాలలో ప్రథమ పౌరులు యాజకులు అన్నమాట. వింటున్నారు కదా, ప్రథమ పౌరులు ఎవరంటే యాజకులు. కాబట్టి ఈ రోజున పేతురు రాసినటువంటి పత్రిక ప్రకారం నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు యాజకులుగానే పిలుస్తూ ఉన్నాడు. మీరు ఎవరండి అంటే, నేను నా పరిస్థితి బాగోలేదండి, నేను పలానా కాదు, నువ్వు యాజకులు, నువ్వు రాజులైన యాజక సమూహం. చాలా జాగ్రత్తగా ఉన్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు దేవుడు. కాబట్టి ఒక ప్రిన్సెస్ అనగా ఒక రాకుమారుడు పొరపాటున వెళ్ళి బురదగుంటలో పడ్డా, పొరపాటున వెళ్ళి మట్టిలో పడినా అతను రాకుమారుడు అంటాడు, కానీ అతని విలువ తగ్గదు. మీరు ఒక 2000 రూపీస్ నోటు తీసుకుని దాన్ని బూట్ కాలుతో తొక్కినా దాని విలువ 2000 రూపీసే. ఒక 2000 రూపీస్ని తీసుకుని మీరు గట్టిగా నలిపేసి కింద పడేసినా అది దాని విలువ 2000 రూపీసే. ఒక 2000 రూపీస్ తీసుకుని మీరు 2 ముక్కలుగా చింపేసినా అది అతికితే మళ్ళీ దాని విలువ 2000 రూపీసే. చినిగిపోయింది కదని చెప్పి దాని విలువ తగ్గదు. ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను రాజులైన యాజక సమూహానికి ఎలా చెందుతానండి, నా జీవితం విచ్ఛిన్నమైపోయింది, నా జీవితం పాడైపోయింది, నా జీవితం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది, నాకు భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి మీలో చాలామంది అంటుంటారు. ప్రియులారా, గమనించాలి. కానీ ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ప్రియులారా, మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, గమనించదగ్గ విషయం ఏంటంటే, యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు, దేవుని కుమారుడు అయి ఉన్నావు. కాబట్టి ఇక్కడ మనకి ఆయన యందే సమృద్ధి అయినటువంటి జీవం ఉందని చెప్పి ప్రతి వారు గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను
మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈ ఇజ్రాయేలీల యొక్క స్వాచ్య పట్టణాలలో ప్రథమ పౌరులు యాజకులైతే తర్వాత లేవీలు అనమాట, ఆ తర్వాత నెతీనీలు. కాబట్టి వీరు సేవకులు, గిబియోనీల వలె వీరు సేవ చేశారనమాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం మీరు 33వ వచనంలో చూసినట్లయితే అక్కడ లేవీయుల పితరులలో పెద్దలైనటువంటి గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో నుండిరి. వింటున్నారు కదా. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి సంగీతంలో ఆ రోజుల్లో మరి ఎంతో ఉద్యమం కలిగిందనమాట. దేంట్లోనూ ఆధ్యాత్మికమైనటువంటి సంగీతంలోను మ్యూజికల్గా ఎంతో ఉద్యమం కలిగింది. దావీదు సంగీత ప్రియుడు అనమాట. సంగీతాన్ని ఎంతో ప్రేమించినటువంటి వాడు, ఎంతో ఇష్టపడినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అతడు ఆధ్యాత్మికమైనటువంటి సంగీతాన్ని ప్రోత్సహించడమే కాకుండా దావీదు గారు కీర్తన కూడా రాశాడు, పాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క 9వ అధ్యాయంలో సౌలు, యోనాతాను పేర్కొనబడ్డారు. ఈ యొక్క అధ్యాయంతో వంశావళి అనేటువంటిది ముగిసింది. మీకు ఈ 9 అధ్యాయాలు వినడానికి చాలా కష్టం అనిపించుంటుంది. ఎక్కడ చూసినా పేర్లు 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 అనుకుంటూ ఉండొచ్చు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, ఏమున్నది ఇందులో ఇంటాక అనుకుంటుండొచ్చు. జీవితంలో ఒక్కోసారి అర్థం కాని పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటుంటాం. జీవితంలో భయంకరమైన పరిస్థితులు, ఒక దారి గుండా వెళ్తాం, అది ఎక్కడికి వెళ్తుందో ఎలా వెళ్తుందో తెలియదు, కానీ దాని గుండా ప్రయాణం చేయాలన్నమాట. అటువంటి ప్రయాణాలు ఈరోజు కొంతమంది నడుస్తూ ఉండొచ్చు, ప్రతి వారు నడుస్తూ ఉండొచ్చు. కాబట్టి మనం క్వశ్చన్ చేయకూడదు. దేవుడు నడిపిస్తున్నప్పుడు నడవలసిందే. ఆ మార్గం అది మంచిదైనా చెడ్డదైనా ఇరుకైనా ఇబ్బంది అయినా వెళ్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే యోసేపుకి దేవుడు దర్శనమిచ్చాడు, నిన్ను నేను హెచ్చిస్తాను, వృద్ధులకు తెస్తాను, గొప్పవాడిని చేస్తాను, ప్రైజ్ గాడ్. కానీ నడిపిస్తున్నాడు ఒక ప్రాసెస్లో. ఎలాగా? అన్నల చేత దూషించబడ్డాడు, తర్వాత గోతులో వేయబడ్డాడు, తర్వాత బానిసగా అమ్మివేయబడ్డాడు, తర్వాత మరి జైల్లో వేయబడ్డాడు. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆయన ఆ దేశానికే రాజు అయ్యాడు, గొప్పోడయ్యాడు, ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. అంతేగాని దేవుడు చెప్పాడు కదని చెప్పేసి ఏ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ ఆశీర్వాదాన్ని ఇచ్చాడా? నెవర్. ఎక్కడా లేదు అక్కడ ఎవరికి కూడా. అలాగా దావీదుని దేవుడు నిన్ను రాజుని చేస్తాను అని చెప్పాడు. సమూయేలు ద్వారా దేవుడు అభిషేకించాడు. వెంటనే తీసుకెళ్ళి గొర్రెల దొడ్లోని తీసుకెళ్ళి రాజుని చేశాడా? లేదు. గమనించాలి. చేశాడా? లేదు. ఎన్నో శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. సౌలు చేత తరుము వేయబడ్డాడు, దాక్కున్నాడు, భయంకర పరిస్థితులు అనుభవించాడు. అప్పుడు మాత్రమే రాజరికాన్ని అనుభవించగలిగాడు, రాజు అవ్వగలిగాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నన్ను దీవింతాడు అనుకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకున్నాను, నా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాను. కానీ నా పరిస్థితులు చూస్తే యేసోపు వలె ఒకరోజు గోతులో పడుతున్నాను, ఒకరోజు జైల్లో పడుతున్నాను, ఒకరోజు బంధకాల్లో పడుతున్నాను, ఒకరోజు పరిస్థితులు చిన్నభిన్నమైపోతుంది, నా భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ఈ రోజున అదొక నడిపింపు, అదొక ప్రాసెస్ అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు కదా, మీరంతా కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే లైఫ్ లెసన్స్ ఇవన్నీ కూడా జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. జీవితంలో ప్రియులరా, దేవుడు ఏది కూడా ఊరికినే ఇచ్చేసాడు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఒక ఏమంటారు అది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది అన్నమాట. దాని ప్రకారమే నడుస్తుంటుంటుంది. అంతేగాని ఇప్పుడు మనకి స్టడీస్లో చూసినట్లయితే ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, బోర్డు స్కూల్ ఉంటుంది, హై స్కూల్ ఉంటుంది, జూనియర్ కాలేజ్ ఉంటుంది, డిగ్రీ కాలేజ్ ఉంటుంది. ఇవన్నీ పట్టభద్రులు అంటారు. అంతేగాని ఎంత రాజు కొడుకైనా ఎంత గొప్ప వ్యక్తినైనా తీసుకెళ్ళి డైరెక్ట్ పట్టభద్రులను చేసినటువంటి దాఖలా చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేదు. అతను ఎంత రాజు అయినప్పటికీ, ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా డైరెక్ట్గా ఈయన పట్టభద్రుడండి, డిగ్రీ పాస్ అయ్యాడు, మహారాజు గారి కొడుకు అని ఎక్కడన్నా ఉంటుందా? నెవర్. ఎవరైనా ఒకటో తరగతి చదవలసిందే, ఎవరైనా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళవలసిందే, తర్వాత బోర్డు స్కూల్కి వెళ్ళవలసిందే, హై స్కూలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఇవన్నీ వెళ్తేనే, చేస్తేనే, అవి పాస్ అయితేనే అప్పుడు డిగ్రీ వస్తుంది. ఇంకా వాళ్ళకున్న ఫెసిలిటీస్ని బట్టి ట్యూషన్స్ అవి పెట్టించి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయొచ్చేమో, కానీ డైరెక్ట్గా అయితే డిగ్రీ అయితే ఎవరికెవరు. అలాగే ఈ రోజున దేవుని ఆశీర్వాదం డైరెక్ట్గా రాదు ఎవరికి కూడాను. వీళ్ళు గమనించాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఈజీగా వచ్చేసేటువంటిది కాదు, ఉచితంగా వచ్చేటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభు రక్షణ మనకు ఉచితంగా ఇచ్చేశాడు, కరెక్టే. కానీ ఆయన సిలువలో పొందినటువంటి శ్రమలు, చాలామంది 40 రోజులు ధ్యానం చేస్తూ ఉంటుంటారు, యేసుక్రీస్తు ప్రభు ఎన్ని శ్రమలు పడ్డారో ఏంటో అనేటువంటి విషయాలు వింటున్నారు కదా.
రక్షణ ఉచితమే. నమ్ముటి వాళ్ళది నమ్మవానికి సమస్తం సాధ్యమే, నువ్వు రక్షించబడతావు. యోహాను 16 మార్కు 16 ప్రకారం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, అయిపోయింది. కానీ అంత ఈజీ కాదు ఆ రక్షణ. ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన వీపు నాగలిల వలె అది పొలము దున్నినట్టు దున్నేసేశారు. భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆ యొక్క మరి భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు, ఉమ్మివేయబడ్డాడు. ఎంతో మరి కఠినమైనటువంటి శ్రమ గుండా వెళ్ళి ఆ రక్షణను రక్తము కార్చి సంపాదించి దేవుడు మనకి ఇచ్చాడు ఉచితంగాను. మీకు సలివేంద్రాలు పెడతా ఉంటుంటారు ఈ సమ్మర్లోను. సలివేంద్ర కాడ ఏంటి, ఫ్రీ మజ్జిగ లేకపోతే ఫ్రీ వాటర్ అని ఉంటుంది అక్కడ. యాక్చువల్గా అది మీకు ఫ్రీగా రావచ్చు, కానీ సమ్ వన్ హ్యాస్ పెయిడ్ అనమాట. ఎవరో అక్కడ వెల చెల్లించి అది మీకు ఫ్రీగా పెట్టారు. అంతేగాని రోడ్డు మీద మీకు ఏమీ ఫ్రీగా దొరకదు ఎక్కడ కూడాను. అన్నదానం అవనివ్వండి, లేకపోతే ఏదైనా సరే అది ఫ్రీగా రాలేదు. ఎవరో పే చేశారు కాబట్టి, ఎవరో వెల చెల్లించారు కాబట్టి అది మీకు ఫ్రీగా వస్తుంది. కాబట్టి రక్షణ ఉచితమే అంటారు అందరూ. ఉచితం కాదు ప్రియులారా, దానికి ఒక ఆయన వెల చెల్లించాడు. ఆ రక్షణకి రక్తము వెల, ఆ రక్తము విలువలేనటువంటి మరి వెల కట్టలేనటువంటి వెల అనమాట. అది దాన్ని వెల చెల్లించలేము. నిజంగా కొనాలంటే మన తరం కాదు కాబట్టి, మన వల్ల కాదు కాబట్టి దేవుడు దాన్ని ఫ్రీ చేశాడు, ఉచితంగా చేశాడు. ఉచితంగా వచ్చేటిదంటే విలువలేని దాన్ని బట్టి కాదు ప్రియులారా, ఉచితంగా వచ్చేదంటే వెల కట్టలేనిది అని చెప్పి అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది అందరికీ ఇక్కడను. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్నటువంటి మాటని శ్రద్ధగా వినాలి. చాలామందికి ఉచితం 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 అన్న మాట వినగానే ఫ్రీగా వచ్చిందా ఓకే అనే అవలీలగా తీస్తూ ఉంటుంటారు. అది నీ చేతిలో ఫ్రీగా ఉండొచ్చు, నీ ఇంటికి ఉచితంగా రావచ్చు, నీకు తక్కువకు రావచ్చు, కానీ దానికి ఆల్రెడీ ఒకరు వేల చెల్లించుంటారు. మీకు కేజీ రైస్ రేషన్ షాప్కి వెళ్తే 2-3 రూపీస్కి వచ్చేస్తుంది. అదే రైస్ బయట కొనాలంటే 40-50 రూపీస్ ఉంటుంది. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే గవర్నమెంట్ వేల చెల్లించింది నీ నిమిత్తం. నీ కొరకు అక్కడ గవర్నమెంట్ వేల చెల్లించింది కాబట్టి ప్రియులరా అది నీకు ఈజీగా వచ్చింది, నీకు తక్కువకు వస్తుంది. ఈ సత్యం తెలియక చాలామంది ఫ్రీ ఉచితం ఉచితం. ఈ రోజున ఇక్కడ మీకు ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఫ్రీగా వస్తుంది, మొబైల్లోకి ఫ్రీగా వస్తుంది. మీరు ఫ్రీగా చూడగలుగుతున్నారా? మీరు కూడా ఆల్రెడీ ఇంటర్నెట్ పే చేయాలి, ఇంటర్నెట్ బిల్ వేయించుకోవాలి. కానీ అనుకుంటాం ఫ్రీనే కదా అనుకుంటూ ఉంటుంటాం. అలాగే ఈరోజు నీ ప్రోగ్రామ్ మీకు ప్రమోట్ చేయాలన్నా కూడా, ఈ ప్రోగ్రామ్ మీకు ఇవ్వాలన్నా కూడా ఇక్కడ వైఫై బిల్ చెల్లించాలి, ఇక్కడ ల్యాప్టాపు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయటం ఇదంతా కూడా ఫ్రీ కాదు. కానీ మనకి ఎలాగనిపిస్తుంది అండి, ఫ్రీ ఏముందలే అనిపిస్తూ ఉంటుంటుంది. ప్రతిదీ కూడా వెల చెల్లించిందే, ఉచితంగా ఏది రాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆ రక్షణను ఉచితం చేశాడు. ఆ రక్షణ మనం వెల పెట్టి కొనలేము, ఆ రక్షణకు వెల కట్టలేము, అంత విలువైనటువంటిది. కాబట్టి అంత విలువ చెల్లించే దమ్ము మన దగ్గర లేదు కాబట్టి, సత్తా మన దగ్గర లేదు కాబట్టి, సామర్థ్యం మన దగ్గర లేదు కాబట్టి ఫ్రీ అన్నాడు అనమాట దేవుడు. ఆయన చెల్లించేసాడు వెల. మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనం మోయలేం కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు మోస్తున్నటువంటి సిలువను ఒక వ్యక్తికి పెట్టారు. కొంచెం దూరం పోయి అంటే 2 అడుగులే స్థూలు పడిపోయాడు. ఆ వ్యక్తికి ఏ విధమైన గాయాలు లేవు, ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి శ్రమ లేదు. జస్ట్ అప్పుడే 2 నిమిషాలు కూడా 2 అడుగులు కూడా వేయలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అప్పటికి ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. ఆయన కూడా ఆ కలవరిగిరికి ఎక్కడ కూడా మరి ఆ సిలువని విడిచిపెట్టేయకుండా చివరి వరకు, గమ్యం వరకు ఆయన తీసుకుని వెళ్ళాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అది రక్షణ అంటే. రక్షణ అనేటువంటి ఈజీగా వచ్చేసింది కాదు. ఆయన ఎంతో మరి వెలకట్టలేని విలువ చెల్లించాడు. విలువ లేనిది కాదు రక్షణ అంటే. ఉచితమంటే విలువ లేనిదని మీరు అనుకోకుండా ఎప్పుడు కూడాను. కాబట్టి దాని విలువ తెలియనటువంటి వారికి అది విలువ లేనిదిగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. కేవలం దేవుడు నీ నుంచి యాక్సెప్ట్ చేసేది, అంగీకరించేది, ఆశపడేది ఏంటంటే నమ్ము, విశ్వాసం ఉంచు. తనను ఎందరు అంగీకరిస్తారు వారందరికీ కుమారులగుటకు యోహాను 1:12 ప్రకారం 12-14 మీరు చూసినట్లయితే కుమారులగుటకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన విశ్వాసం ఉంచితే చాలు, ఆయన కుమారుడటానికి అధికారం ఇచ్చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో మరి ప్రాణత్యాగం చేసి చివరి రక్తపు బొట్టు వరకు చిందించి
రాజ్యాన్ని సంపాదించాడు నీ కొరకు, నా కొరకు. స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన, మనందరికీ స్థలం సిద్ధపరిచాడు. వస్తాడు ఆయన, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాడు. కానీ ఆ స్థలంలో నువ్వు ఉండేటువంటి స్థానం నీ యొక్క క్రియలు చెప్పిన, ఎవని క్రియలు చెప్పిన వానికి జీతం తీసుకొస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నాయో అది మనకు మాత్రమే తెలుసు ప్రియులారా, దేవుడికి ఆల్రెడీ తెలుసు అనుకోండి. కాబట్టి నీ క్రియలు నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, కానీ నీ క్రియలు నీకు మాత్రమే తెలిస్తే వాటి చెప్పినే ఇక్కడ జీతము, జీవితము ఉంటుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గొర్రెలను మేపుకుంటున్నప్పుడు కూడా ఆరాధన చేసేవాడు అంటండి. దావీదుకున్నటువంటి తలాంతు ఎంత గొప్పదంటే, ఆయన పాటలు పాడుతూ ఉంటుంటే గొర్రెలు మేత మీట మానేసి ఆ తల పైకెత్తి దావీదు వైపు చూస్తూ ఉండిపోయి అంట, మైమర్చిపోయి అంట. గొర్రెలే మైమర్చిపోతే మనుషులు ఎలా ఉంటారు అసలని? అంతటి జ్ఞానం ఇచ్చాడు, అంతటి తలాంతుని ఇచ్చాడు. ఆ తలాంతుని రాజు అయ్యాక మర్చిపోలేదైనా. రాజు అయ్యాక కూడా, గుహలో ఉన్నా కూడా, తరం పడుతున్నా కూడా, శ్రమల్లో ఉన్నా కూడా, బందీగా ఉన్న కూడా, బంధకాల్లో ఉన్నా కూడా కీర్తనలు రాసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రతి సందర్భంలో దావీదు కీర్తన రాశాడు ప్రియులరా. అది గొప్పతనం, దావీదు యొక్క గొప్పతనం. అందుకని దేవుని హృదయానుసారుడు అయ్యాడు దావీదు గారు. చాలామంది ఏం చేస్తారు, హెల్త్ బాగోలేదండి, సమస్య వచ్చిందండి, కనిపించరు మళ్ళీని. జాగ్రత్త ప్రియులరా. ఇబ్బంది వచ్చింది, మళ్ళీ కనిపించం. చుట్టాలు వచ్చారు, మళ్ళీ కనిపించం. లేకపోతే ఏదో ప్రోగ్రాం వస్తానంటుంటాడు సాతానుడు, ఏదో తీసుకొచ్చి మనం ఎదురు పెడుతుంటుంటాడు. ఈ రోజుకి ఇది ఉంది కదా, ఎందుకులే దేవుడి సందికి రావటం, ఈ రోజుకి ఇది ఉంది కదా, ఎందుకులే, ఆ రోజు జరిగిలేవే కదా, ఈ రోజు వెళ్ళకపోతే ఏమవుతుంది, రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ బంధువులు మళ్ళీ రారు కదా మన ఇంటికి, వాళ్ళు పట్టించుకోకపోతే ఎలాగా, లేకపోతే వీళ్ళు మళ్ళీ రారు కదా, లేకపోతే ఈ పని మళ్ళీ రాదు కదా, ఈ ఫ్రెండ్ మళ్ళీ రాడు కదా. సాతానుగాడు ఏం చేస్తాడో తెలుసా, సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. ఆ చిక్కులో చిక్కుపడ్డావంటే నువ్వు ఎప్పటికీ కూడా రాలేవు ప్రియులరా. గమనించాలి ప్రియులారా. నేను ఈ విషయాలు ఎంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతానంటే, నాకు ఫ్రెండ్స్ ఉంటారు, మాకు బంధువులు ఉంటుంటారు, మాకు మమ్మల్ని కలవడానికి చాలామంది వస్తుంటారు. కానీ ఒకటి చెప్తాం, 3 అయింది, మాకు 2:45 అయింది, మరి వెళ్తారా మీరు, మాకు మా సమయం అవుతుంది, లైవ్లోకి వెళ్ళాలి అని చెప్పి నవ్వుతూ వాళ్ళని పంపించేస్తూ ఉంటుంటాం. గమనించాలి ప్రియులారా. కాబట్టి ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, సరే మరి సమయం అవుతుంది, మీకు లైవ్ ఇవ్వాలి, మరి ఉంటారా, మరి ఇంకా అయిపోయింది. అప్పుడు నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉంటావు అన్నమాట. అంతేగాని ఏముందిలే లైవ్ రోజు వచ్చిందిలే, మాట్లాడని పర్వాలేదు, లైవ్ హైలైట్స్ వస్తే తర్వాత చూస్తాంలే, లేకపోతే ఏముంది తర్వాత ఎప్పుడు మళ్ళీ చూస్తానండి, ఏముంది రోజు వచ్చింది ఇదంతా కూడా అని చెప్పి నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే జాగ్రత్త ప్రియులరా. ఇది విలువ లేనటువంటి దాన్ని మీరు అనుకోవద్దు. ఇది విలువ పెట్టి చేయబడుతున్నటువంటి కార్యక్రమం, ఇది వెలకట్టలేనటువంటి కార్యక్రమం. జాగ్రత్త ప్రియులారా. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం సద్వినియోగం చేసుకోవటం అంటే నీకు ఉపయోగపడేటువంటిది, నీకు బలపడేటువంటిది, దేవునికి దగ్గర చేసేటువంటిది, దేవునిలో బలపడటానికి ఉపయోగపడేటువంటి విధంగా సమయం గడపాలి తప్ప ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి, ఆ పాట ఉంటుంది, నాకు గుర్తురాట్లేదు కానీ, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథం చేతపట్టి అని చెప్పి ఒక పాట ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ముచ్చట్లన్నీ కట్టిపెట్టేసేయండి, అన్నిటికీ దూరంగా ఉండండి. దానివల్ల దరిద్రం వస్తుంది తప్ప, దానివల్ల గొడవలు వస్తాయి తప్ప, దానివల్ల మెంటల్ వర్రీస్ ఎక్కువ అవుతాయి, తలపోటు, హెడేక్ వస్తుంది తప్ప దెర్ ఈజ్ నో యూజ్. అదే దేవుని సందులో గడపండి, మనసంత వస్తుంది. దేవుడి సందులో గడపండి, మీ సమస్యకు పరిష్కారం వస్తుంది. సైలెంట్గా ఉండకండి. ప్రతి వారు కూడా కామెంట్ రూపంలో మరి ఏకీభవిస్తూ ఆమెన్ హల్లెలూయా చెప్తూ ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇక్కడ దావీదు చూసినట్లయితే దేవుని హృదయానుసారుడు ఎందుకు అయ్యాడంటే, గొర్రెల దొడ్లో ఉన్న దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. రాజుగా ఉన్నప్పుడు కూడా గంతులేస్తూ దేవుని ఆరాధించాడు. కాబట్టి నీ స్థితి మారినా నీ స్తుతి మారకూడదు. అది గొప్పతనం అంటే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని స్తుతించే విషయంలో మార్పులు రాకూడదు. అలా ఉన్నప్పుడే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం స్థిరంగా ఉంటుందన్నమాట. అది స్థిరత్వం అంటేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని చాలామంది ఏమండే మంచిగా పాటలు పాడేవారు కదా, మంచిగా దేవుని వాక్యం చెప్పేవారు, మంచిగా దేవుళ్ళు ఉండేవారు, ఏమైపోయారంటే కుదరటలేదండి, నా పరిస్థితి బాగాలేదండి, నేను ఇట్లాంటి పరిస్థితులు ఇరుక్కున్నాను. జాగ్రత్త ప్రియులరా. అటువంటి పరిస్థితుల్లో మీరుండి దేవుని స్తుతించలేకపోవడానికి కారణం ఏదైనా ఉందంటే దాన్ని తీసేసేయండి, ఆ ఉద్యోగం మానేసేయండి, అటువంటి విషయానికి దూరం అయిపోండి, అటువంటి బంధువులకు దూరం అయిపోండి, అటువంటి స్నేహితులకు దూరం అయిపోండి. దేవునికి దూరం చేసే దేన్నైనా మీరు వదులుకోవడంలో తప్పులేదు. అపోస్తులైన పౌలు గారు మరి దేవునికి దగ్గర అవటానికి ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. ఏమండి, మీరు సువార్త ప్రకటించకూడదు, మీరు ఇట్లాంటి పని చేసినట్లయితే మీ తలకాయ తీసి పడేస్తాం అంటే, నా తల వంచను, నేను తల ఎత్తే ఉంటాను,
అవసరమైతే నా తల నరికినా కానీ నేను దేవుని వైపు తలెత్తేటువంటి వాడిగా ఉంటాను తప్ప నేను తలదించను అన్నాడు. తలదించలేదు ఆయన. తలకాయ తీయించుకున్నాడు కానీ తలదించలేదు. కాబట్టి ఈరోజు నా క్రైస్తవ్యం అనేటువంటిది ప్రియులరా, నీ తలకాయ పోయినా పర్లేదు కానీ తలదించకు. ఈ లోకంలో తల వంచకు. ఏ సమస్యకు దేనికి కూడా తల వంచొద్దు. అప్పుడే నువ్వు అపోస్తలుడైన పౌలు గారు తల తీయబడ్డాడు. కానీ ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన చెప్పిన ప్రతి అక్షరాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, బలపడుతూ ఉన్నాం. మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నాం అంటే దేవుడు చేసిన కార్యాలను బట్టే. వింటున్నారా? ఆయన ఎడల దేవునికి ఉన్న ప్రేమను బట్టే. కాబట్టి పౌలు గారు ప్రభు కొరకు నిలబడ్డాడు. తల తీయించుకున్నాడు. తీసేసుకున్న తలకాయ నో ప్రాబ్లం, కానీ నేను దేవుని కొరకు నిలబడతాను. నా స్థిరత్వంలో, నా యొక్క నిర్ణయంలో మార్పులు అనేటువంటి సంభవించవు. నేను బ్రతికనా ప్రభు కొరకే, చనిపోయినా కూడా ప్రభు కొరకే. ప్రభు కొరకు చనిపోతాను, ప్రభు కొరకు తల తీయించుకుంటాను అన్నాడు. అటువంటి డెసిషన్ తీసుకోవాలి మనం. అటువంటి డెడికేషన్ తోటి దేవుని పని చేయాలి. అంతేగాని హెడేక్ వస్తుందండి ఇంకేముంటాం ఈ లైవ్లో తర్వాత చూద్దాం, లేకపోతే ఏదో సమస్య వచ్చింది, లేకపోతే ఏదో ఇబ్బంది వచ్చింది, ఎందుకులేండి ఈరోజు ఈ వాక్యాలు విని ఏం బలపడతాం, ఎంత విన్నా ఇంతే కదా, మా జీవితాలు మారడం లేదు, మా బ్రతుకులు మారట్లేదు. ప్రియులారా, నువ్వు సరైన నిర్ణయం తీసుకోనంత వరకు, సరైనటువంటి స్థితిలో నువ్వు రానంత వరకు నీ జీవితం మార్చబడదు. నీ దేవుడిని యెహోవానే సేవించవలను. అప్పుడు నీలో గొడ్రాలతనం పోతుంది. అప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మరి 23వ నిర్గమకాండ 23-25లో చదువుకున్న అక్కడ అన్నీ ఉంటాయి. నీ భూఫలం అప్పుడు పండబడుతుంది, నీ వ్యాపారం అప్పుడు అభివృద్ధి చెందుతుంది, నీ గర్భ విచ్ఛిన్నం అంటే మిస్క్యారింగ్ అప్పుడు పోతుంది. కాబట్టి దేవుని సేవించకుండా నాకు అది వచ్చేయాలి ఇది వచ్చేసేయాలని చెప్పి 100 మంది చేత ప్రార్థన చేయించుకున్న ఒక్క అద్భుతాన్ని కూడా నువ్వు చూడలేవు ప్రియులరా. 100 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్క మెడిసిన్ కూడా నువ్వు మింగలేనట్లయితే, ఒక్క ఇంజక్షన్ కూడా నువ్వు చేసుకోలేనట్లయితే ఆ డాక్టర్ సలహా ఇస్తారు, అమ్మ నువ్వు ఈ మెడిసిన్ వేసుకో, ఇది చేసుకో అని చెప్పి ఆయన ఇంత లిస్ట్ రాసి ఇచ్చాడు. కానీ చీటెట్టుకొట్టి పక్కన పడేసావు. దెర్ ఈజ్ నో యూజ్. అతను ఎంత గొప్ప డాక్టర్ అయినా, ఎంత వ్యక్తి అయినా కూడా నీ జీవితానికి ఏం ఉపయోగపడదు. కాబట్టి ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా అదే జరుగుతుంది. ఈయన గొప్ప పాస్టర్ గారు, ఈయన పెద్ద పాస్టర్ గారు, ఈయన చేత ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. ప్రార్థన చేయించుకుంటాం. జాగ్రత్త. ఎవరైనా సరే, ఎంత గొప్ప సేవకుడైనా ప్రార్థన చేసి ఏం చేస్తాడంటే నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు, నీ యొక్క నమ్మకాన్ని పెంచుతారు, నీ యొక్క విశ్వాసంతో వాళ్ళ విశ్వాసం ఏకీంపజేస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ నమ్మిక చెప్పు నీకు అద్భుతం జరుగుతుంది. ఇది విషయం. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు ఎంతో మరి సంగీతాన్ని ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. సంగీతాన్ని ప్రేమించడమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి సంగీతాన్ని ప్రోత్సహించాడు, కీర్తనలు కూడా రాశాడు, పాడాడు. ఈ 9వ అధ్యాయంలో మరి సౌలు యోనతానుల గురించి మనకి పేర్కొనబడింది. వాళ్ళిద్దరు కూడా మరి తండ్రి కొడుకులని చెప్పి మనకందరికీ తెలుసు. ఈ అధ్యాయంలో వంశావళి ముగిసింది. అమ్మయ్య, మీకు అందరికీ హ్యాపీ అనుకుంటాను. లోకంలో ఉన్నటువంటి జాతులన్నిటికీ మూల పురుషులు ఎవరు అని చెప్పి అనుకున్నట్లయితే షేము, హాము, యాపేతు. గమనించాలి, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మూల పురుషులు ఎవరంటండి? షేము, హాము, యాపేతు. గమనించాలి, ఆదాముతో ఆరంభమైనటువంటి వంశావళి యేసుక్రీస్తు ప్రభువారి వరకు కొనసాగింది. ఆదాము కుమారుడు కయీను, మీకు అందరికీ తెలుసు. విచిత్రం ఏంటంటే కయీను వంశం పేర్కొనబడలేదు. ఎందుకంటారా? ఎందుకంటే వారంతా కూడా జలప్రళయంలో నశించారు. తెలుసు కదా మీకు, నోవాహు జలప్రళయం వచ్చినప్పుడు మరి షేము, హాము, యాపేతు వీళ్ళంతా ఎవరు? ఆదాము పిల్లలు అనుకుంటా. పిల్లలు గమనించాలి, నోవాహుకి మరి బిడ్డలు పుడతారు కదా. ఆ నోవాహుకు పుట్టినటువంటి బిడ్డల నుంచే ఈ యొక్క ఎవరు భూమి మీద మానవ సృష్టి మళ్ళీ ప్రారంభించబడుతుంది. గమనించాలి. కానీ ఇక్కడ ఆదాముకి 2 పిల్లలు పుడతారు, కయీను, హేబేలు. మీకు అందరికీ తెలుసు కదా. ఆ ఆదాముతో ఆరంభమైనటువంటి వంశావళి యేసుక్రీస్తు ప్రభువారి వరకు కొనసాగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ ఆదాము కుమారుడైనటువంటి కయీను వంశం మనకి ఇక్కడ ఎక్కడ పేర్కొనబడలేదు. దానికి కారణం ఏంటంటే నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు వీళ్ళ ముగ్గురు కూడా నోవాహు కుమారులు. వాళ్ళే ఈ యొక్క సృష్టికి మూల పురుషులుగా పేర్కొనబడటం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఎవరో ఈయన పేరు కయీను వంశం గురించి మనకి ఇక్కడ పేర్కొనబడలేదు. ఎందుకంటే జల ప్రళయంలో మొత్తం అంతా కూడా వాళ్ళు నశించబడ్డారు. దేవుడు సృష్టించినటువంటి ప్రథమ మానవుడు ఆదాము. దేవుడు సృష్టికర్త. దేవునికే స్తోత్రం కలుగును గాక. దేవుడే సృష్టికర్త, దేవుడే సృష్టించాడు. కాబట్టి మనకి మొత్తం జలప్రళయం వచ్చిన తర్వాత తుడిచిపెట్టేడు భూమి మీద ఎవరిని లేకుండా దేవుడు. తర్వాత ఎవరు? నోవహు మాత్రమే మిగులుతాడు.
ఈ సేము, హాము, అపేత్ అనేటువంటి వారు మన ఎవరు నోవాహుకి 3 కొడుకులు, 3 కూతుర్లు, భార్య, బిడ్డ అంటే ఎంతమంది అక్కడ? వాళ్ళ 3, 3, 6, 7, 8 మంది మాత్రమే మిగులుతారు. మనిషి అనేటువంటి వాళ్ళు ఇంకా ఎవ్వరు లేకుండా మొత్తం సర్వనాశనం అయిపోతుంది సృష్టి అంతా. మీకు అందరికీ తెలుసు, జలప్రళయం వచ్చినప్పుడు 40 days వర్షాలు కురవటం, ఇదంతా ఆ స్టోరీ నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు సో మనకి ఇప్పుడు గమనించదగ్గ విషయం ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి జాతులన్నిటికీ మూల పురుషులు ఎవరంటే సేము, హాము, యాపేతు. వీళ్ళు ఎవరంటే నోవాహు కుమారులు అనమాట. ఇంకా వీళ్ళతోటే మళ్ళా మానవజాతి అనేటువంటిది ఆవిర్భవించటం, అదే మానవజాతి అనేటువంటిది ఇంకా అక్కడి నుంచి అభివృద్ధి చెందటం, భూమి అంతా విస్తరించడం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, గమనించదగ్గ విషయం ఏంటంటే, దేవుడి ప్రణాళిక నీ మీద ఉన్నప్పుడు భూమంతా కూడా జలప్రళయంతో నిండిపోయిన దేవుడు నోవాహును కాపాడు. ఎందుకంటే 120 సంవత్సరాలు నోవాహు సువార్తను ప్రకటించాడు. ఒక్కరు కూడా మారలేదు. 120 సంవత్సరాలు విన్నా కూడా మారలేదు. కాబట్టి ఈరోజు ఎన్ని రోజులు బట్టి వాక్యం వింటూ ఉన్నారు? ఈరోజు ఎన్ని రోజులు బట్టి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు? ఇంత కూడా మార్పు రాలేదు మన జీవితంలో? ఇంత కూడా దేవుని కొరకు జీవించాలని ఆసక్తి రాలేదా? ఏదో ఒక కార్నల్ క్రిస్టియన్ అంటే ఆచార క్రైస్తవులుగానే మాత్రమే ఉంటూ ఉన్నామా? వాటి మనం పరిశీలన చేసుకుందాం ప్రియులరా. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని స్వరం అత్యంత స్పష్టంగా క్లారిటీగా విన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా మనం ఎవరు చెప్పొచ్చు అంటే నోవాహు గారిని చెప్పొచ్చు అనమాట. ఎలా బ్రదర్ అంటారే మీరు? చూడండి, ఓడ కొలతలు చూడండి. 66 మూరలు ఎత్తు, ఇన్ని మూరలు వెడల్పు, ఇన్ని మూరలు ఇది, కిటికీ ఇక్కడ, గుమ్మం అక్కడ, తలుపు అక్కడ, ఇన్ని అరలు పెట్టాలి. అసలు అంత క్లారిటీగా ఎలా చేయగలిగాడు అంటారు? వింటున్నారా ప్రియులారా? మనకి దగ్గరగా వాటర్ మేస్త్రి, తాపి మేస్త్రి వస్తే మనం ఏం చేస్తాం? ఇంత పొడవు ఉండాలండి, ఇది ఇంత వెడల్పు ఉండాలి, ఈ కిచెన్ ఇంత అని చెప్తాం. మనం చెప్పిన మాట స్పష్టంగా ఇంటి అతను ఏం చేస్తాడు? కరెక్ట్గా అదే సైజులో కట్టిస్తాడు. వినలేదనుకోండి, అతని ఇష్టం వచ్చిన కొలతలో పెడతాడు. వింటున్నారా? అలాగే నోవాహు గారు దేవుని స్వరం విన్నటువంటి వ్యక్తులలో అత్యంత క్లారిటీగా, ఎంత స్పష్టంగా విని ఉంటాడంటారు. చెవి ఎంత అద్భుతంగా చెవి ఎగ్గు ఉంటాడంటారు కదా. అంత స్పష్టంగా చెవి ఎగ్గాడు కాబట్టి ఆ కొలతలో నిజంగా మరి రాసుకున్నాడో లేకపోతే ఏం చేశాడో తెలియదు. కానీ 300 మూరల పొడుగు, ఎంత చూడండి, ఇవన్నీ కూడా ఎలాగా దేవుడు చెప్తే స్పష్టంగా వింటా వచ్చాడు. అవన్నీ విని అవన్నీ రాసుకుని చక్కగా ఎక్కడ కూడా తూలిపోకుండా, ఎక్కడ కూడా తప్పిపోకుండా రాస్తూ వచ్చాడనమాట. దాన్ని చేస్తూ వచ్చాడనమాట. కాబట్టి వింట మాత్రమే కాదు, దేవుడు చెప్పిన కొలతలు చెప్పిన ఓడ నిర్మించాడు. ఈ రోజున నీ జీవితపు ఓడను 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఆ ఓడదే. అవన్నీ కూడా మనకు ఆదికాండంలో ఉంటాయి. సో ఇప్పుడు నేను అవి చెప్పదలుచుకోలేదు. కానీ అంటే అది నోవాహు దేవుని స్వరం ఎంత స్పష్టంగా విన్నాడో వీటిని బట్టి అర్థమైపోతుంది మనకి. వింట మాత్రమే కాదు, దాన్ని చేశాడు. ఈ రోజున నీ జీవితపు ఓడను నువ్వు నిర్మించుకోగలుగుతున్నావా? నీ జీవితాన్ని రక్షించేటువంటి రక్షణ ఓడను స్పష్టంగా నిర్మించుకోవాలంటే ఈ యొక్క జలప్రళయం అనగా మరి భయంకరమైన సమస్య నుంచి నువ్వు తప్పించబడటానికి నువ్వు నిర్మించుకునేటువంటి ఓడ ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత అలా ఉండాలి అంటే దేవుని స్వరం అంత స్పష్టంగా వింటే, దేవుని చిత్తం అంత స్పష్టంగా నువ్వు నెరవేర్చగలిగితే, అంటే వింటారు అందరూ కూడా దేవుని వాక్యం. అబ్బో చాలా భలే ఉన్నదండి, చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం, క్షమించాలని, నిజమే, క్షమించకపోతే రోగాలు వస్తాయండి, క్షమించలేకపోవడం ఒక రోగం అండి. నిజంగా నేను మా అత్తమ్మని క్షమించలేకపోతున్నాను, మా ఆడబడుచుని క్షమించలేకపోతున్నాను, మా చుట్టుపక్కల వాళ్ళంటే నాకు ఒళ్ళు మండిపోతుంది చాలా, కానీ ప్రార్థన చేస్తున్నాను కానీ క్షమించలేకపోతున్నాను. రియల్ గమనించాలి. నువ్వు ఇంకా అదే మాట చెప్తూ 25 సంవత్సరాలు బట్టి గడిపేస్తున్నావు అంటే నోవాహులా కాదు నీ జీవితం ఉంటా. నోవాహు సువార్త ప్రకటించాడు చూడండి 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలు విన్నారు చూడండి, అది అనమాట నీ జీవితం. ఆ 120 సంవత్సరాలు విన్నారు కానీ ఒక్కడు మారు మనసు పొందలేదు. అలాగే మీరు కూడా చాలా రోజులు బట్టి వింటున్నారు కానీ క్షమించలేకపోతున్నారు, ప్రేమించలేకపోతున్నారు, తగ్గించుకోలేకపోతున్నారు. మీలో ఏదో విడిచిపెట్టాలనుకుంటున్నారు, విడిచిపెట్టలేకపోతున్నారు. అయితే మీరు ఓడలో ఉన్నటువంటి నోవాహు భార్య, నోవాహు పిల్లలు, నోవాహు కోడళ్ళతో లేరు. మీరు ఎలా ఉన్నారంటే ఓడకు బయట ఉన్నటువంటి ఆ యొక్క కయీను సంతానం, కయీను వంశంలో ఉన్నటువంటి వారి వలె ఉన్నారు. కయీను వంశం ప్రియులరా ఆ యొక్క జల ప్రళయంలో నశించిపోయారు, కొట్టుకుపోయారు, అడ్రస్ లేకుండా అయిపోయారు. జాగ్రత్త. క్షమించలేకుండా
దేవుని సన్నిధిలో ఉండలేరు. మన పరలోక ప్రార్థనలో కూడా ఉంటుంది, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు మీ ఎడల అపరాధం చేసిన వారిని క్షమించాలి. గమనించాలి, ఎవరిని క్షమించాలంటే అపరాధం చేసిన వారిని క్షమించాలి. ఒకవేళ మీరు మీ ఎడల తప్పిదం చేయకపోయినా, ఒకవేళ తప్పిదం చేసినా కూడా క్షమించాలి. అలా క్షమించకుండా నువ్వు గంటలు బైబిల్ చదివేసి ప్రార్థన చేసేసేసి లేకపోతే పాటలు పాడేసేసి ప్రసంగాలు కూడా చేసేస్తూ ఉన్నావు కానీ క్షమించలేకపోతున్నావు. అప్పుడు ఏమవుతుందంటే, మీరు మీ ఇంట్లో పాలగిన్నె ఉంది, పొద్దుటే పాలోడు వచ్చాడు, అమ్మా పాలు అన్నాడు. ఆ పాచిగిన్నె పట్టుకెళ్ళిపోయి కడగని గిన్నెట్టుకెళ్ళి అందులో 10 లీటర్లు పాలు వేయించుకుని వచ్చేసారు. వచ్చిన గంటలో పాలన్నీ ఇరిగిపోయాయి. ఉపయోగం ఉన్నదా? అది జరుగుతుందన్నమాట. ఈరోజు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, చక్కగా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ క్లీనింగ్ లేదనమాట. లోపల క్లీనింగ్ లేకుండా బయటికి ఎన్ని చేసినా కూడా అది వృధా అయిపోతుంది. కాబట్టి మీరు పనిచేస్తున్న వర్క్ ప్లేస్లో మీ కొలీగ్స్తో మీకు సమాధానం లేదా? లేదు బ్రదర్, వాళ్ళు అన్యులు, వాళ్ళ ఎలాంటోళ్ళైనా సరే వాళ్ళది మీ వైపు నుంచి తప్పు లేకుండా వాళ్ళతో మీరు మీ యొక్క సమాధానాన్ని వ్యక్తపరచండి, సమాధాన పడండి. మీ తల్లిదండ్రులతో, మీ అత్తమామలతో, ఎవరితోటైతే మీకు సమాధానం లేదో సమాధాన పడిన తర్వాత మాత్రమే మీరు చేస్తే. అందుకని దేవుడు చెప్తాడు, ఎవరైనా సరే బలిపీఠం దగ్గరికి వెళ్ళే ముందు, బలి అర్పించే ముందు ఎవరితోటైనా సరే గొడవ ఉంటే, ఎవరితోటైనా కనెక్షన్ కరెక్ట్గా లేకపోతే ఏం చేస్తామండి మనం? ఇంటర్నెట్ రావట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? సిగ్నల్ సరిగ్గా ఉందో లేదో, ఇంటర్నెట్ సిగ్నల్స్ ఉన్నాయో లేదో చూసుకుని, అప్పుడు యూట్యూబ్ సరిగ్గా ప్లే అవ్వట్లేదు, కారణం ఏంటి? సిగ్నల్స్ లేవు. అప్పుడు మనం ఏం చేస్తాం? స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తాం, అప్పుడు సెట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ అవ్వాలి ఒకసారి, ఎందుకంటే అప్పుడు సెట్ అవుతారనమాట. కాబట్టి మీ జీవితంలో ఒకసారి డెడ్ అవ్వాలి, అప్పుడు మళ్ళా నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి. ఒకసారి మీరు డౌన్ అవ్వాలి. డెడ్ అవ్వటం అంటే తగ్గించుకోవడం అనమాట. అలా తగ్గించుకుని చూడండి, రీసెట్ చేసుకోండి. మీ ఫోన్ రీసెట్ చేస్తే కొత్తగా మంచిగా పనిచేస్తుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఫార్మేట్ కొడుతుంటుంటాం కదా, మనం రీసెట్ కొడుతూ ఉంటుంటాం కదా, అప్పుడు ఫోన్ చక్కగా పనిచేస్తుంది. అలాగే మన ఆధ్యాత్మికమైన జీవితం ఆగిపోతుందా, సులువైపోయిందా, బఫర్ అవుతూ ఉందా, సరిగ్గా పనిచేయట్లేదా? అయితే ఏం చేస్తారు తెలుసా? రీసెట్ కొట్టండి, దాన్ని ఫార్మేట్ కొట్టండి, అప్పుడు చక్కగా కొత్త ఫోన్లో పనిచేస్తుంది. అలాగే ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా కొత్త జీవితం నీకు రావాలంటే, నూతనమైన జీవితంలో నువ్వు ముందుకెళ్ళాలంటే రీసెట్ కొట్టండి, డిలీట్ చేసేసేయండి అన్నీ కూడాను. ఏదైతే ఉందంతా కూడా క్లియర్ చేసేసేయండి, క్లియర్ చాట్ కొట్టండి, అప్పుడు మీ ఫోన్ బాగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరినైతే క్షమించాలో అంత క్లియర్ చేసేసేయండి. ఎవరినైతే ఏదైతే మరి ఇంకా క్షమించలేకపోతున్నారో అవన్నీ క్షమించండి, అవన్నీ క్లియర్ చేసేసేయండి. అప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయండి జీవితాన్ని. అద్భుతమైనటువంటి జీవితం మీకు జీవించగలుగుతారు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ కయ్యను పేరులోనే ఉంది, కయ్యం పేరులోనే ఉన్నది. అతను జీవితం ఎటువంటిదో, కయ్యానికి ముందున్నాడు, కాలు దువ్వాడు, కానీ ఏమయ్యాడు తెలుసా? జలప్రళయంలో మొత్తం వంశం కొట్టుకుపోయింది, అడ్రస్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒకవేళ ఇంతవరకు మత్తయి సువార్త 5:23 ఉన్నది ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. కావున మీరు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టు. అర్పించమట్లేదు దేవుడు, నాకు నీ అర్పణ వద్దు, నాకు కావాల్సింది మొదట నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించకపోయినా కూడా పర్వాలేదు. నాకు కావాల్సింది ఏంటి తెలుసా? నీ సహోదరునితో సమాధానం పడాలి. ఆ యొక్క కట్ అయిపోయిన రిలేషన్ ఏదైతే కనెక్షన్ కట్ అయిపోయిందో అది రీకనెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే కాల్ కనెక్ట్ అవుతుంది, అప్పుడు మాత్రమే నీ ప్రార్థన నాకు వస్తుంది. కాబట్టి ఇక్కడ నీకు నాకు కనెక్షన్ బంద్ అయిపోయింది. ఈ కనెక్షన్ మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలంటే నువ్వు ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడరా, అప్పుడు సమాధాన పడ్డాక వచ్చి ఇప్పుడు మాట్లాడు, అప్పుడు కాల్ కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు పే చేయవలసిన బిల్లు పే చేయకుండా నువ్వు ఫోన్ చేసి మాట్లాడేస్తానంటే అవ్వదు. అర్థమవుతుందా? నువ్వు ముందు బిల్లు పే చేయి, అప్పుడు నీకు ఫోన్ కనెక్షన్ మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది. నీ యొక్క మొబైల్ రీఛార్జ్ చేసుకుంటేనే నీ యొక్క ఫోన్ అనేటువంటిది వెళ్తుంది. అలాగే నువ్వు రీఛార్జ్ ఏంటంటే నీ సహోదరునితో సమాధాన పడటం, మొదట అది చెయ్యి, తర్వాత నువ్వు అర్పణ అర్పించు, తర్వాత నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజున ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి వారు చాలామంది సమాధానం లేకుండా, సహోదరుని క్షమించకుండా, ఒకవేళ ఏదో నేను అంతా బాగానే చేస్తాను, దశం భాగాలిస్తానండి, దేవుని సన్నిధికి వెళ్తానండి, దేవుని పని చేస్తానండి, ప్రైజ్ గాడ్, కానీ మా తోడుకోలతో మాట్లాడడం జాగ్రత్త, ఇదంతా వృధా అయిపోతుంది మీరు చేసే పని అంతా కూడా. నేను అన్ని బాగానే చేస్తానండి, దశంభాగాలు తీస్తాను, అనేక మంది దేవుని వైపు నడిపిస్తాను, దేవుని కార్యాలు చాలా యాక్టివ్గా ఉంటాను, చక్కగా ప్రసంగాలు చెప్తాను, అన్నీ చేస్తాను, కానీ మాడ్బుడ్స్ అంటే నాకు పడదు. జాగ్రత్త ప్రియులారా,
ఇవన్నీ చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ముందు నువ్వు అది చేయాలంట. ఏంటంటే అది మళ్ళీ చదువుతాను వినండి. మత్తయి సువార్త 5:23 హృదయం అనే పలక మీద రాసి పెట్టేసుకోండి. నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా, అంటే బలిపీఠం అనగా మోకరించి ప్రార్థన చేసేటువంటి ప్లేస్ అనమాట. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవునికి, అప్పుడు నీ మనసులో ఏంటి వచ్చిందంట, నీ సహోదరునికి నీకు ఏదన్నా విరోధం కలదని చెప్పి నీకు అనిపించింది అనుకోండి, సరిగ్గా లేచిపో, ప్రార్థన చేయక ఇంకా వెంటనే లేచి వెళ్ళిపో. ఏం చేస్తా తెలుసా? అక్కడ నీకు జ్ఞాపకం వచ్చితే వెంటనే ఏం చేస్తా తెలుసా? నీ అర్పణము అనగా నీ ప్రార్థన అక్కడ విడిచిపెట్టేసేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నువ్వు ప్రార్థన చేసుకో. లేకపోతే అదంతా కూడా వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఎంత ప్రార్థన చేసినా ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అనమాట. నేర్చుకున్నారు అందరూ కూడాను? మళ్ళీ నేర్చుకున్నామండి, కానీ మా తోడుకోళ్ళు మాకు చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. మరి ఏం చేయమంటారు? ఆ ఒళ్ళు మంట తగ్గించుకోవాలంటే ఉదక స్నానం చెయ్యండి, బాడీ కూల్ అవుతుంది. పౌలు గారు చెప్తారు కదా, వాక్యం అనే ఉదక స్నానం. కాబట్టి ఈ వాక్యం అనే ఉదక స్నానం అంటే మంచు లాంటిది అనమాట. చల్లబరుస్తుంది, మిమ్మల్ని కూల్ చేస్తుంది. వాక్యాన్ని బాగా పఠించండి, వాక్యం చేత బాగా ముంచబడండి. ఆ వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది, మీలో శాంత గుణాన్ని, శాంత స్వభావాన్ని చేస్తుంది. అప్పుడు మీరు సమాధానం ఈజీగా పడగలుగుతారు. అంతేగాని మీకున్నటువంటి ఆవేశంతో వెళ్ళి నన్ను క్షమించు, లేకపోతే నేను నిన్ను క్షమిస్తున్నాను అనేసి మూతు బిగించుకుని ఓ మాట అనేసి వచ్చేస్తారనుకోండి, అది క్షమాపణ కాదు. జాగ్రత్త, ప్రేమతో చేయాలి. మీరు ఏం చేసినని చెప్తున్నాడు దేవుడు. సమాధానం వెతకి వెంటాడమని చెప్పి దేవుని బైబిల్ గారిని సెలవిస్తూ ఉంది. ఇవన్నీ రిఫరెన్స్ నేను ఇప్పుడు చూపించలేను, కానీ మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మీరు బలపడ్డారని చెప్తున్నాను, బలపడ్డారని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీ హృదయాలను కదిలించి మీ జీవితంలో గొప్ప మేలుకొల్పును, గొప్ప మార్పును దయచేయునుగాక. ఆమేన్. స్తోత్రం దేవా, ఈరోజు ఎత్తబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించమని, ఆశ్రయించి బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోనమని, ప్రతి వారి జీవితంలో గొప్ప గొప్ప మార్పులు దయచేయమని, విత్తబడిన వాక్యం ప్రతి రోజు నాటబడి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.